ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీర్యతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. బ్రహ్మపురాణం అంతర్గతంగా ఈరోజు శ్రీ మహావిష్ణు లోక వైభవం గురించి తెలుసుకోబోతున్నాం. అన్ని లోకాల కన్నా శ్రీమన్నారాయణ కొలి ఉండే విష్ణులోకం చాలా గొప్పది. అది సంసార దుఃఖాన్ని నశింపచేస్తుంది. అక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అశోకాది మహావృక్షాల వంటి ఆది నివాస స్థానం. కల్పవృక్షం కూడా అక్కడ ఉంటుంది. అన్ని ఋతువులు లభించే ఫలవృక్షాలు, పూల వృక్షాలు ఇక్కడే అసంఖ్యంగా ఉంటాయి. అందమైన పద్మాలు, కలువులు, అంశాలతో నిండిన సుందర సరోవరాలు, వివిధ రకాల జలపక్షులు నివాసించి సరస్సులు ఎన్నో ఉన్నాయి. స్వేచ్ఛగా కోరిన చోటికి తీసుకుని బంగారు విమానంతో అక్కడ దేవతలు విహరిస్తుంటారు. అవి వాయు వేగానికన్నా మించిన వేగంతో వెళ్తుంటారు. ఎంత అందమైన దేవతా స్త్రీలు పుణ్యం చేసి ఇక్కడికి వచ్చిన వారికి స్వాగతం సత్కారాలు చేస్తుంటారు. భూలోకంలో దక్షిణ సముద్ర తీరంలో పెద్ద మర్రి చెట్టు దగ్గర ఉన్న శ్రీకృష్ణుడు వైకుంఠంలో అప్సరసలతో దర్శనమిస్తాడు. పుణ్యఫలాలతో శ్రీకృష్ణ స్వరూపాన్ని పొందిన భక్తులు తమ వైకుంఠధామానికి వస్తుంటారు. ఆ సుందర వైకుంఠధామంలో మేలుపు బంగారం రజస్సుతో మెరుసు రంగు కలిగి అనేక రత్నములు అలంకరింపబడ్డ ఒక యోజన విస్తూరులో బంగార ప్రాకారంతో శ్రీహరి మందిరం ఉంది. చుక్కల మధ్యలో ఉన్న చంద్రుల్లాగా శ్రీహరి వైకుంఠాన్ని ధామంలో శ్రీహరి మందిరము భావిస్తూ ఉంది. కవచాన్ని ధరించిన ద్వారపాలకులు ఆ మందిరంకున్న 4 ద్వారాలను సంరక్షిస్తూ ఉంటారు. ఆ దివ్య వైకుంఠం స్వర్ణ, మరకత, ఇంద్రనీల, మహానీల, పద్మరాగ, వజ్ర వైడూర్యమయమైన 7 ప్రాకారాలు ఉన్నాయి. వైకుంఠధామంలో ఉన్న స్తంభాలన్నీ రత్నములతో, పగడాలతో అలంకరింపబడ్డాయి. అక్కడ మహాసిద్ధులు తమ దివ్య తేజస్సుతో దిక్కులన్నింటినీ ప్రకాశింప చేసి ఉంటారు. ఆ దివ్య మందిరంలో నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, శ్రీవత్సాన్ని ధరించేవాడు ఆయన శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో కలిసి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతులు తెల్లని శంఖం విరజల్లుతూ ఉంటుంది. ఆ దివ్య శంఖం పేరే పంచజన్యం. దాన్ని 1000 సుడులు ఉంటాయి. ఆ శంఖానాదం వింటే చాలు శత్రువులందరూ క్షోభిస్తారు. స్వామి కుడి చేతిలో సకల దానవులు నశింపచేసేది జ్వలించే అగ్నిలా ప్రకాశిస్తుంది. సకల పాపాలను నాశనం చేసేదైన కోమోదకమని గద విరజల్లుతూ ఉంటుంది. ఎడమ చేతిలో సూర్య తేజస్సు గల ఎలిగే శంఖం అనే ధనుస్సు అగ్ని జ్వాలలు నిమ్మి బాణాలతో సహా వెలుగుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణ సకల లోక సృష్టి స్థితి లయకారుడు, సకల శాస్త్ర నిపుణుడు, జగద్గురువు, సహస్ర శిష్యుడు, 1000 పాదాలు కలిగిన దివ్య సింహాసనం మీద స్వామి ఆసీనుడై ఉంటాడు. ఆయన కళ్ళు తామర పూల రేఖల వలె విశాలంగా ఉంటాయి. ఆయన శరీరం మెరుపుతీగా మెరుస్తుంది. స్వామి నిత్యం సిద్ధిగణాల, మునులు, దేవతల బృందాల చేత మధురమైన స్తోత్రాలు ఆలకింపు ఉంటాడు. ఈ వైకుంఠంలో కీర్తి నుంచి మయ వరకు అన్నున్న శక్తులు, అధిష్టాన దేవతలు కొలువై ఉంటారు. కృతాచి నుంచి నవగర్భ వరకు ఉన్న ఎందరో అప్సరసలు నిత్యం ఆడుతూ పాడుతూ నారాయణి సేవ చేస్తుంటారు. వైకుంఠధామంలో నివాసించే వారికి రోగాలు, నీరస, మృత్యువు, ఎండి, చలి, ఆకలి, దప్పిక, దుఃఖం వంటివి ఏవీ కలగవు. ఆ విష్ణులోకం అందరికి ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని కోరికలు తీరుస్తుంది. వివిధ రకాల పుణ్యాలు చేసేవారు పొందే ఇతర కోరికలు ఈ విష్ణులోకంలో 16 కళలు కూడా సరిపోగలవు. ఇటువంటి దివ్యధామానికి నాస్తికులు, విషయాలంటున్నవారు, కృతజ్ఞులు, లోబులు, దొంగలు, ఇంద్రనిగ్రహం లేని వారు చేరలేరు. ఈ దివ్యలోకానికి దక్షిణ సముద్ర తీరంలో ఉన్న పురుషోత్తమ క్షేత్రాన్ని చేరి అక్కడ బలరామకృష్ణ సుభద్రలు దర్శించి సేవించి వారికి మాత్రమే చేరగలరు. అలాగే పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న కల్ప వటవృక్షం లేదా సముద్ర తీరంలో మరణించిన వారు కూడా ఈ దివ్య పదాన్ని చేరుకోగలరు. తదుపరి కార్యక్రమంలో అనంత వాసుదేవ వైభవం గురించి తెలుసుకుందాం. ఇది నేటి కార్యక్రమం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం
పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం సమస్త లోక సుఖనోవంతు సమస్త లోక సుఖనోవంతు సర్వం శ్రీ మహామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.